వచ్చేటువంటి ఈ యొక్క వాగునే జంపన్న వాగు అంటారు. అయితే అసలైతే దీనికి ఫస్ట్ సంపెంగ వాగు అని పేరుండేది. అయితే కాకతీయులతో పోరాటం చేసిన తర్వాత ఏదైతే జంపన్న అంటే అమ్మవారి కొడుకు ఈ యొక్క వాగులో పడి మరణించడం జరుగుతుంది. అంటే ఈ వాగు కూడా అప్పుడు ఎర్రగా తన రక్తంతో తడిచిపోవడం జరుగుతుంది. అప్పుడు అమ్మవారు ఒక వాక్ ఇస్తారనమాట. ఏదైతే నా కొడుకు రక్తంతో నిండినటువంటి ఈ వాగులో ఎవరైనా కూడా వారి యొక్క అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే వారి ఏ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకొని పిల్లలకైతే తలనీలాలు ఇచ్చి అందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా ఇక్కడ తన కొడుకును తలుచుకొని మొక్కులు తీర్చుకుంటూ అంటే ఈ స్థానంలో అంటే ఇక్కడ ఈ యొక్క వాగులో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారో వారికి మంచి జరుగుతుందని చెప్పి అమ్మవారు ఒక వాక్ ఇస్తారు. అయితే మనం చూస్తున్నాము ఇక్కడ అంటే ఇక్కడ స్నానం చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి కూడా ఒక్కొక్కరుగా అమ్మవారి దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. అండ్ మనం చూస్తున్నాం అక్కడ శివశక్తులు, ఎందుకంటే ఆ శివశక్తుల ఒంట్లోకి అమ్మవారు రావడం జరుగుతుంది. అమ్మవారు వచ్చి ఇక్కడ ఎవరికైనా సమస్య ఉంటే వారి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే వారింట్లో కూడా ఎవరైనా సమస్యలు ఉన్నా కూడా ఆమె నోటి ద్వారా వాకు రావడం జరుగుతుంది. అండ్ అలాగే అమ్మవారి జాతర ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే ఏమైనా లోపాలు ఉన్నాయో కూడా అలాంటి వారి శివశక్తుల నోట్లో నుంచి కూడా ఇక్కడ వాకు రావడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క వాగులో ఇలాంటి శివశక్తుల్ని మనం చాలా మందిని చూడవచ్చు. ప్రస్తుతానికి అక్కడ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. అమ్మవారి యొక్క ఆవాహనం లాగా అమ్మవారు వాళ్ళ ఒంట్లోకి వచ్చి మాట్లాడుతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం అయితే ఉంటుంది. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ ఇంకా కూడా చిన్న లేదు పెద్ద లేదు అందరూ కూడా చేరుకొని ఈ యొక్క జంపన్న వాగులో స్నానం చేసి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం చూస్తున్నాం. అండ్ మనం అక్కడ చూస్తున్నాం గిరిజన సాంప్రదాయం ప్రకారం కూడా అక్కడికి చేరుకొని వారు కత్తులు అండ్ అలాగే కొరడాలతో కూడా గిరిజన సాంప్రదాయంలో అక్కడ స్నానం ఆచరించడం చూస్తున్నాం. మనం ఏదైతే ఉందో ఈ 3 రోజులు కూడా ఈ రోజు నుంచి ఈ యొక్క వరుసగా 3 రోజులు కూడా ఇదొక జనారణ్యం లాగా తయారవుతుంది. అండ్ ఎక్కడైతే ఉందో ఈ వాగులో అందరూ కూడా ఈ యొక్క స్నానం చేసే భక్తులతో నిండిపోతుంది. మనం చూసుకుంటే ఇంకా అవతల సైడ్ కూడా హెవీ క్రౌడ్ ఉంది. అంటే అక్కడ కూడా కొంతమంది మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏంటి జంపన్న వాగులో స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని అమ్మవారి వాక్ అంటే అన్ని తొలగిపోతాయి. అనుకున్న పనులు అవుతాయి, ఏమనుకుంటా అవి ఇండ్లు అంటే ఇండ్లు అవుతాయి, పెళ్ళిళ్ళు అంటే పెళ్ళి అవుతాయి, అన్ని మంచిగా అవుతాయి అమ్మ. అండ్ మనం చూస్తున్నాం కదా ఇక్కడ మనకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ చెప్పుకొని మొక్కు చెల్లించుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటే వాళ్ళ మొక్కులన్నీ కూడా తీరతాయని ఇక్కడ నమ్మకం. అలాగే ఇక్కడ తీరినటువంటి వాళ్ళ భక్తులు కూడా వారి యొక్క మాటల్లో విన్నాము. ఇక్కడ భక్తులు చిన్న లేదు పెద్ద లేదు అందరూ కూడా చేరుకొని ఇక్కడికి ఎంతో సంతోషంతో అమ్మవారి జాతరకి హాజరై జంపన్న వాగులో స్నానం ఆచరించి తర్వాత అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. సాయంత్రం గద్దెల మీదకి అమ్మవార్లు చేరుకోబోతారు. సో ప్రధానంగా ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఒక్కొక్కటిగా మొక్కులు చెల్లించుకోవడం కానీ అవన్నీ జరుగుతుంటాయి. అండ్ ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి? అనుష. ప్రతి సంవత్సరం వస్తుంటారు? వస్తాం ప్రతి సంవత్సరం. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్లో అంటే క్రౌడ్ కూడా హెవీగా పెరిగిపోతున్న నేపథ్యంలో అంతకంతకు కూడా ఎటుకట్టు అంటే అటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఎవరు ఎటు స్నానాలు ఆచరించాలనే చెప్పేది కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ జంపన్న వాగులో నుంచి అంటే జంపన్న అంటే అమ్మవారి కొడుకు అనమాట. ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా మా మొక్కులు తీరతాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. అదే విధంగా కూడా జరుగుతుంది. అండ్ అలాగే ఈ వరుసగా ఈ 3 రోజులు ఏదైతే ఉందో కూడా ఈ క్రౌడ్ ఇంతకింతకి పెరుగుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ అమ్మవారు అంటే పసుపు కుంకుమ వేసి అండ్ అలాగే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అంటే వీరినే సమ్మక్క సారలమ్మలుగా కూడా భావిస్తూ ఉంటారు. సమ్మక్క సారలమ్మ అండ్ ఆ వాగు అంటే జంపన్న వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా ఇక్కడే కొలువు తీరినట్లుగా వారి విశ్వాసం ఉంటుంది. అండ్ మనం చూసుకుంటే అక్కడ స్నానాలు చేసి వెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు, అక్కడ స్నానాలు ఆచరించలేని వాళ్ళకి అండ్ ఇక్కడ పైప్ లైన్లలో కూడా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అక్కడికి వెళ్ళలేని వారు లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నవారు ఇక్కడ కూడా స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అండ్ ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క ఫ్లోని క్లియర్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో మనం చూస్తూ ఉన్నాం కదా అక్కడ స్నానం చేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ స్నానం చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరికి తగ్గట్లుగా వారికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో జంపన్న వాగు ఏదైతే ఉందో ఆ జంపన్న వాగు మొత్తం కూడా అంటే ఆల్మోస్ట్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్నటువంటి ఈ జంపన్న వాగు ఎప్పుడూ కూడా వాటర్తో అయితే పుష్కలంగానే ఉంటుంది. ఈ వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదని అండ్ ఈ జంపన్న వాగులో స్నానం చేస్తే అంటే ఈ జాతర సమయంలోనే కాకుండా
మిగతా సమయంలో కూడా ఈ యొక్క నీటికి చాలా చాలా శక్తి ఉందని, చాలా ప్రాముఖ్యత కలిగిన వాటర్ అని చెప్పి ఇక్కడ యొక్క ప్రజల విశ్వాసం. అలాగే వారి మొక్కులు కూడా అందుకే చెల్లించుకుంటున్నారు. మా ఆరోగ్య సమస్యలు తీరాయి కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్నానం చేశామని చెప్తున్నారు. సో కెమెరామెన్ సునీల్తో లక్ష్మి, మేడారం.